హలో అండి అందరికి. రీసెంట్గా ఎస్సీఓ సమ్మిట్ నుంచి ఒక ఫోటో అనేది రిలీజ్ కావడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ పుతిన్, నరేంద్ర మోడీ గారు, జిన్పింగ్ మూడు దేశాలు ప్రపంచంలోనే అత్యంత మిలిటరీ అలాగే అత్యంత ఆర్థిక వ్యవస్థ గల దేశాలు. అయితే ఈ దేశాల కలయిక అనేది ఒక రకంగా వెస్టర్న్ దేశాలకు, అమెరికాకి తీవ్రస్థాయి ఇబ్బంది కలిగించే అంశాలు అనమాట. ఎందుకంటే ఒకవేళ ఈ మూడు దేశాలు కలిసినట్టయితే ప్రపంచంలో ఏ శక్తి కూడా వీళ్ళని అడ్డుకోలేదనమాట. అంత పవర్ఫుల్ దేశాలు. ఏదైతే మన ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈ టారిఫ్లు వేసి మన ఎంత ఇబ్బంది పెట్టినా కానీ, ఏదైతే చైనా అలాగే రష్యా మనని ఆదుకున్నాయి, అంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడితే ముఖ్యంగా చైనా, రష్యాలు మనని ఆదుకున్నాయి కాబట్టి మనం వీళ్ళతో కలిసిపోవడానికి అవకాశం ఉంది. వన్స్ మన భారతదేశం కనుక వీళ్ళతో కలిసిపోతే ఇంకా అమెరికా ఆధిపత్యానికి, వెస్ట్రన్ దేశాల ఆధిపత్యానికి గండి పడినట్లని చెప్పేసి మనమైతే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ మన మీద ఎంత ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ట్రంప్ ఇప్పుడు అంత ఇబ్బందులు ఎదుర్కొంటుండవు. ఎందుకంటే మన మీద టారిఫ్లు వేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురైతాయి అనే దానికి ట్రంప్కి ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలిసి వస్తుందన్నమాట. ఏదేమైనా కానీ ఈ ఫోటో అనేది ముఖ్యంగా అమెరికాని, ప్రపంచ దేశాలను అనేది వణికిస్తుందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చూడాలి మరి ఈ మూడు దేశాలు కలిపి రాబోయే రోజుల్లో డాలర్కు ప్రత్యామ్నాయంగా ఏమైనా తీసుకొస్తారా, అంటే కరెన్సీ తీసుకొస్తారా, అమెరికా ఆధిపత్యాన్ని ఎలా గండి కొడతారా అనే డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.